రఘునందనరావు గారు నిన్న ఈసీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంకటరామరెడ్డి పైన. ఈ రోజు డీజీపీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చెప్పండి అన్న, అసలు డీజీపీ స్పందించారా? ఏమంటున్నారు వాళ్ళు? ఇప్పటికైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే పోలీసులు అమాయకంగా ఉన్నారా, నటిస్తున్నారా, ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి నచ్చినట్టు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? నాకైతే అర్థం కాలేదు. 29 మార్చి రోజు రాధాకిషన్ రావు అనేటువంటి డీసీపీ పంజాగుట్ట పోలీసు వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, తాను ఒక ఎస్ఐని రాజపుష్ప కన్స్ట్రక్షన్కి సంబంధించిన వెంకటరామరెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేసిన, ఒక కొత్త ఐఫోను, కొత్త సిమ్ కార్డు, ఒక పోలీస్ బొలేరో వాహనం ఇచ్చినాను వాళ్ళకు అని చెప్పినాడు. ఆ ఎస్ఐ అదే పంజాగుట్ట ఏసీపీ దగ్గర సాక్ష్యం ఇస్తూ తాను హైదరాబాద్లో ఉన్న వేర్వేరు వ్యాపారస్తుల దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి వెంకటరామరెడ్డికి, దివ్యచరణ్ రెడ్డికి ఇచ్చినాను, ఈ పైసల్ని వాళ్ళు తీసుకుపోయి ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ గెలిచేందుకు వాడుకున్నారు అని డీసీపీ రాధాకిషన్ రావు చెప్పిండు. ఎస్ఐ సారా సాయి కిరణ్ అనే ఎస్ఐ చెప్పిండు. ఈ ఇద్దరి సాక్ష్యాల బేసిస్ చేసుకొని వెంకటరామరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇది నేను డీజీపీ గారిని అడిగిన సూటి ప్రశ్న. ఆ పోలీసు వాళ్ళంతా చంద్రశేఖరరావు కులపోలు కాబట్టి అరెస్ట్ చేసినామని చెప్తున్నారు కదా, మరి ఈయన రేవంత్ రెడ్డి సుట్టపోడని, రేవంత్ రెడ్డి కులమని అరెస్ట్ చేస్తలేరా? లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియ్యంకుడని అరెస్ట్ చేస్తలేరా? ఇంత మంచిగా ఒక డీసీపీ ఆధారాలతో సహా చెప్పిన తర్వాత అరెస్ట్ చేయకపోవడం వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏందనేది మీరు ప్రజలకు చెప్పాలి సార్, నాకు చెప్పకున్నా. కానీ మీరు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయకపోతే కోర్టుకు పోతాం, ఇన్స్ట్రక్షన్స్ తీసుకొస్తాం సార్ అని చెప్పి వారికి చెప్పి రావడం జరిగింది. ప్రధానంగా మీరు పొంగులేటిపై ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకు చెప్తాను, ఆరోపణలు ఏంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంకటరామరెడ్డి వియ్యంకుడు కాబట్టి వియ్యంకుడు అని చెప్తున్నాను. ఆయన రేవంత్ రెడ్డి పక్కన పొద్దుగల కూర్చుంటాడు కాబట్టి, ఈయన వెంకటరామరెడ్డి ఆయనకు వియ్యంకుడు కాబట్టి బహుశా పోలీసు వాళ్ళు భయపడుతున్నట్టు అరెస్ట్ చేస్తలేరు అనేది ఫ్యాక్ట్. అది జగమెరిగిన సత్యం. దానికి ఆరోపణ ఏముంది? వెంకటరామరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియ్యంకుడు కాదా? రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంకటరామరెడ్డి ఒక కులం కాదా? మరి రాధాకిషన్ రావు, ఆ భుజంగరావు, ఆ ప్రణీత్ రావు, ఈ చంద్రశేఖరరావు అందరూ ఒక కులమైన అరెస్ట్ చేసినావు కదా, మరి వెంకటరామరెడ్డి నీ కులమైన అరెస్ట్ చేస్తలేవా అని అరెస్ట్ అడుగుతున్నా నేను.